నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో, ఎందుకంటే ఆయన 75 years ఏజ్ అండి, 50 years పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉందండి. 1978లో ఆయన ఎమ్మెల్యే అయ్యారండి. చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ అండి. అలాంటి ఆయన 7 రోజులుగా ఈ ఘటనని క్లారిఫై చేయలేకపోతున్నారు అంటే అక్కడ ఎస్పీని మార్చాలి, ఐఓని మార్చాలి, సిట్ అయినా వేయాలి, సిబిఐ ఎంక్వైరీ అయినా రప్పించాలి. ఆయనకున్న మంచి పేరు లెగసీని 200 countries లో కాపాడుకోవాలి. లేదు అంటే కంపెనీ పెడతానన్న బిల్ గేట్స్ కూడా కంపెనీ పెట్టడు, ఆంధ్ర సర్వనాశనం అయిపోద్ది, ఆయనకి చెడ్డ పేరు వస్తుంది, ఎవ్వడు రాడు ఆంధ్రప్రదేశ్. అర్థం చేసుకోండి నేను ఎందుకు ఫైట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రవీణ్ పగడాల కాదు ఒక ఇష్యూ, ఆయనది యాక్సిడెంటా హత్య మీరు తేల్చండి. నాకున్న ప్రిలిమినరీ ఎవిడెన్స్లన్నీ 100 మందితో మాట్లాడిన అన్ని 22 ప్రశ్నలు, ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నీ హత్యగానే కనబడుతుంది. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, లేదా నాకు అప్పచెప్పండి ఇన్వెస్టిగేషన్, నేను సిబిఐని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయిస్తా. లేదా అంజనీ కుమార్ యాదవ్ ఉన్నారు, మంచి డీజీపీ, మొన్న రిటైర్ అయ్యి ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు, ఆయన ఇన్ఛార్జ్గా పెట్టండి. ఇప్పుడున్న వాళ్ళందరినీ తీసేయండి. ఏమవుతుంది మన రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు, దేవుడు మిమ్మల్ని కాపాడాడు చనిపోతుంటే, మీకు మంచి చేయాలనుకుంటున్నా. నేను తిట్టినా మీకు తెలిసిన హృదయం ఎంత మంచిదో. 30 సంవత్సరాలు మీరు నా ఫాలోవర్. రాష్ట్రం కొరకు మీరు చేయాలని ఉంది, క్యాపిటల్ కట్టాలని ఉంది, అప్పులు తీర్చాలని ఉంది, 10 లక్షల కోట్లు ఖజానాలో డబ్బు లేదని ఉంది. మీకు ముందు తెలిసిన అధికారంలో రావడానికి అని చెప్పారు. ఇప్పుడు ఎలా తెస్తాం అధికారంలో? ఇప్పుడు అప్పులు ఎలా తీర్చుతాం? ఐ హ్యావ్ అ ప్లాన్. ఈ ప్రవీణ్ ఇష్యూ కాదు ఇక్కడ. ఆయనకి న్యాయం జరగాలి, నేను న్యాయం చేయగలను. మీరు కలిస్తే నేను వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు 22 సార్లు నా దగ్గరకు వచ్చారు, నేను ఒకసారి మీ దగ్గరకు వచ్చాను. కాళ్ళనరు, జేబీ హంటు, బంకర్ హంటు, బిలియనర్స్ అందరినీ పరిచయం చేయడానికి వచ్చాను. ఒక్కసారి మీకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి. మీ మదర్ చనిపోయినప్పుడు బాధతో, కుర్రోడు అప్పుడు లోకేష్, మీకు గుర్తుంది. ఇప్పటికీ ఇన్డెఫినెట్ సపోర్ట్ నాది ఉంటుంది. ఎప్పుడు మీరు న్యాయం చేసినప్పుడు, మీరు కోరినప్పుడు. మీకు అర్థం అవట్లేదు మీ మీద ఎవరు కుట్ర చేస్తున్నారు. ఇంకొక యోగిని దించి మిమ్మల్ని ఫినిష్ చేసి ఆ యోగిని రప్పించడానికి. అర్థం చేసుకోరా? మీరు గ్రహించరా? ఏంటండి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారండి. దేవగౌడని, గుజరాల్ని, కలంని, అబ్దుల్ లాంటి వారిని ప్రైమ్ మినిస్టర్ చేశారు. అప్పుడు మీకు స్టేజ్ మీద చెప్పలేదా నా పక్కనే? వాళ్ళెందుకండి? మీరు సంవత్సరమైనా 2 years లేదు లేదు నేను ఆంధ్ర కొరకే ఉంటాను అన్నారు. మీరే అన్నారు. అది నేను 100 సార్లు అని ఉంటాను. ఇప్పటికి ఒక ప్రైమ్ మినిస్టర్ పదవిని వదులుకొని తెలుగు రాష్ట్రాలు మీరు ప్రేమించినప్పుడు ఇంత దిగజారిపోయారు ఎందుకు? ఇప్పుడు సత్యం కొరకు నిలబడరా? మంచి కొరకు నిలబడరా? ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది ఎవరు మీకు తెలీదా? మీరు అంటే ఇంత ఆవేదన ఆర్ద్రతగా మాట్లాడుతున్న పాల్ వెళ్ళి ప్రభుత్వాన్ని కలవబోతున్నారా, లేకపోతే ఇటు పోలీసు అధికారులను కలవబోతున్నారా? పాల్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్? నేను పోలీసుల్ని కలవనండి. ఒంగోలులో నా మీద 306 అని పెట్టారు, 7. ఆ బ్లడీ శ్రీనివాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ అక్కడ 307 అంటే మీకు తెలుసా? నేను లేను, కోటేశ్వరరావు విక్టము లేడు, కత్తులు లేవు, కడార్లు లేవు. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్. చంపినోడు ఉండాలి, చంపడానికి ప్రయత్నించినోడు ఉండాలి, విక్టమ్ ఉండాలి, గాయాలు ఉండాలి. ఆ శ్రీనివాస్ గారు తప్పు అయిపోయిందని కోర్టుకి వెళ్ళి క్షమాపణ అడిగాడు. దే అక్యూజ్డ్ హస్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అని. ఇలాంటి పోలీసులు నమ్మంటారా? ఏం మాట్లాడుతున్నారు? అలాంటి పోలీసులు ఉండబట్టి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయింది 199% ప్రజలకి. మొన్న ఒకడు దొరికాడు 50 కోట్లతో జడ్జి. అలాంటి జడ్జిలు ఉండబట్టి, మంచి జడ్జిలు అనేక మంది ఉన్నారు నాకు తెలిసిన, వాళ్ళ విలువ పోతుంది. నా మీద 307 పెట్టిన పోలీసులు 307
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది